పైశాచికం 8 రకాల వివాహాలను సంస్కృతిలో చెప్పారు. కలియుగంలో 2 రకాల వివాహాలు, రాక్షసం, పైశాచికం. ఈ 2 కూడా కలియుగంలో నిషిద్ధం. కానీ ఆ 2 ఇప్పుడు ఎక్కువైపోయినాయి బాగా. ఆర్ష ధర్మం ఇది. ఈ ఆర్ష ధర్మంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి చక్కగా ఆ సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి ఇదిగో మిథిలా నగరానికి వచ్చాడు. మన ఇంత చెప్పిన కారణం ఇందుకోసమే అన్నా. ఆ రాముడు, అయోధ్యలో ఉన్న రాముడు, భద్రాద్రి రాముడు, కోదండ రాముడు, మన భాగ్యవశము చేత ఇదిగో త్రేతాయుగం నాటి రాముడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీకు ఒక లెక్క తెలియాలి అంటే అష్టావింశం మహాకలియుగే స్వామివారు ఆవిర్భవించి 24వ మహాయుగం. త్రేతాయుగంలో సంధ్యల మధ్య ఆవిర్భవించారు స్వామి. అటువంటి ఆ స్వామి 24 లక్షల సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనకి జరిగేది 28 లక్షల. అష్టావింశతి 28వ యొక్క మహాయుగం.